ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ కుమారి. ఈరోజు ఎంతో టేస్టీ అయినా అది కూడా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ బటర్ మసాలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మరి చూపించబోతున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చా అనుకుంటారు. మరి ట్రై చేసి చూద్దామా. ఫస్ట్ నేను మష్రూమ్స్ తీసుకున్నానని ఒక 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. పుట్టగొడుగులు అంటారండి. ఇవి ఫస్ట్ ఎలా వాష్ చేసుకోవాలని నేను చూపించబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఒకసారి యూజ్ అవుతుంది కదా. అందుకోసం కొంచెం గోరువెచ్చని వేడి నీళ్ళు తీసుకోండి. అందులో ఇవి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా వాష్ చేసుకోండి. అప్పుడు కొంచెం దానిపైన మట్టి ఉంటుంది కదా, కొంచెం హాట్ వాటర్లో వేయగానే అదంతా పోతుంది. అందుకోసం మనం గోరువెచ్చని నీటిలో వేసుకొని ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఓకేనండి, అన్నీ ఇలా వాష్ చేసుకొని గోరువెచ్చని నీటిలో ఒకసారి వాష్ చేసుకొని నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోండి. వాటర్ లేకుండా ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పెద్దగా ఉన్న మష్రూమ్స్ అయితే 3 పీసెస్గా కట్ చేసుకోండి. చిన్నగా ఉన్నవైతే 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం ఆయిల్లో వేయగానే చిన్న చిన్నగా అయిపోతాయి. ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనండి, అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలండి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే నేను ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. దాన్ని కూడా క్యూబ్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ వేగనవసరం లేదు. 5 మినిట్స్. ఓకేనండి, మన మష్రూమ్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4 వెల్లుల్లిపాయ రెక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 4 చిన్న టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇవి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం మగ్గాలి. ఈ టైంలో మనం ఒక 10 జీడిపప్పు వేసుకుందాం, పలుకులు. ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్,
ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది, అలాగే థిక్ పేస్ట్ వస్తుంది, అందుకోసమని. వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి. ఓకేనండి, ఇది ఫ్రై అయిపోయింది. మనం దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాతే ఫైన్ పేస్ట్ చేసుకోండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయి హీట్ అవ్వాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ ఇష్టపడని వాళ్ళు డైరెక్ట్ మీరు ఆయిల్లోనే చేసుకోవచ్చు. బటర్ బదులు గీ కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ అండ్ ఆయిల్ మెల్ట్ అయిపోయిందండి, అలాగే హీట్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకేనండి, మన ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ మిక్సీ జార్లో ఉన్న దాంట్లోనే మనం కొంచెం వాటర్ వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ పట్టదండి, థిక్గా ఉంటేనే బాగుంటుంది, మరి వాటరీగా ఉంటే బాగోదు గ్రేవీ. మన గ్రేవీ రెడీ అయిపోయింది. మనం ఇందులోని సాల్ట్ యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే మనం మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందామండి. ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకోండి. కస్తూరి మేతి చాలా టేస్ట్ ఇస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా ఇస్తుందండి. అంతేనండి, ఇవి వేసుకొని ఒక 7 to 8 మినిట్స్ ఇది బాయిల్ అయితే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, మన ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. డెఫినెట్గా ఇది మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.